విజయనగర సామ్రాజ్యంలో వజ్ర వైఢూర్యాలను సంతలో అమ్మిన ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు అని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో విజయనగర సామ్రాజ్యరాజు శ్రీకృష్ణదేవరాయలు 555 జయంతి సందర్భంగా చిత్తూరులో కాపు బలిజ సంఘం నాయకులు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ, చిత్తూరులో కూరగాయల మార్కెట్ యార్డ్లో కూరగాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో వజ్ర వైఢూర్యాలు సంతలో పోసి విక్రయించిన సందర్భాలు ఉన్నాయని కొనియాడారు. అలాంటి మహనీయులు పుట్టిన భారతదేశంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు కాజూరు చెరువుకు శ్రీకృష్ణదేవరాయలు నామకరణం చేయనున్నట్లు పేర్కొన్నారు. చెరువు అభివృద్ధికి 50 లక్షల రూపాయలు సొంత నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సేకరించి అందులో బ్యూటిఫికేషన్, రాజకీయ నాయకులు, ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు పుట్టినరోజు నేటి నుండి పనులను చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ కటారి హేమలత, ప్రముఖ పారిశ్రామికవేత్త డికే బద్రీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలాజీ, నాయకులు చందు, వెంకటేష్, దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ విశ్వనాథ్, పలువురు బలిజ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు చెప్పేస్తాను. మనం అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి పర్వదినం. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు 555 ఏళ్ల క్రితం జన్మించి విజయనగరాన్ని ప్రపంచంలోనే అద్భుతమైన ఒక రాజధానిని చేసుకొని పరిపాలించిన గొప్ప మహానాయకుడు. మీ అందరికీ తెలుసో లేదో, ఈనాడు కూరగాయలు అమ్మడానికో లేదో టెంకాయలు అమ్మడానికో రోడ్లలో ఇబ్బంది పడే పరిస్థితులు 550 ఏళ్ళైనాక కూడా, కానీ ఆనాడే వజ్ర వైడూర్యాలు ఆ విజయనగరంలో రోడ్ల పైన అమ్మే వాళ్ళని ఘన చరిత్ర కలిగిన మహానాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఆ మంచి దినాన ఈరోజు చిత్తూరులోని కాపు సంఘానికి సంబంధించిన నాయకులందరూ, చిత్తూరు బలిజ అభ్యుదయ సేవా సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ అలాగే రెడ్డప్పన్న, కోల చందు కుమార్ ప్లస్ వీళ్ళందరూ గలీజ్ గా దాన్ని ఇది అయిపోయినది. వాటిని ఈ రోజే శ్రీకృష్ణదేవరాయల చెరువుగా దానికి నామకరణం చేసేకి మున్సిపల్ ఆర్డర్స్ ని కానీ మున్సిపల్లో ఒక కౌన్సిల్లో పెట్టించి ఆ నామకరణంతో పాటు అక్కడే ఒక గోశాల, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కు, ట్యాంక్ వాకింగ్ చేయడానికి, అలాగే చిత్తూరులో ఎందరో మహనీయులు, మన చిత్తూరులో మనం చెప్పుకోవాలి అంటే ఆదికేశవ నాయుడు గారు ఒక గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు. అలాగే ఇంకా అనేక మంది, కటారి మోహన్ అన్న కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే మా పూలకండిక సుబ్రహ్మణ్యం అన్న కావచ్చు, వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నవారు చాలా మంది, ఒకవేళ పేర్లు నాకు తెలియకపోయినా కూడా ఇంకా అనేక మంది, అది ఒక జాతిలోనే కాదు, చిత్తూరు అభివృద్ధి కోసం చిత్తూరుకి గొప్ప నాయకులు ఎవరైతే ఉండారో వారందరి విగ్రహాలను కూడా ఆ కాజూర్ లేక్ చుట్టూ పెట్టి, హైదరాబాద్ లో నక్లెస్ రోడ్ ఎంత బ్యూటిఫికేషన్ గా ఉందో మన చిత్తూరుకు కూడా ఆ కాజూర్ లేక్ ని శ్రీకృష్ణదేవరాయల లేక్ గా మారుస్తూ వాళ్ళు అడిగిన ఆ కోరికని తీర్చే బాధ్యత ఖచ్చితంగా ఇవాళ నుండే తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా అమ్మ సత్యప్రభమ్మ గారు కాపు భవనం కోసం 2 ఎకరాలు పోరాడి ఆ 2 ఎకరాల జీవో తెచ్చిపెట్టిందో, చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంప్లిమెంట్ చేయలే. ఈ రోజు మన ప్రభుత్వం మీ అందరూ ఇష్టపడి కోరుకునే ప్రభుత్వం కాబట్టి మన తెలుగుదేశం హయాంలో ఇప్పుడు మన కటారి హేమలత గారు చుడా చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఇక్కడ మన ఏఎస్ మనోహర్ అన్న ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు. అలాగే మా బద్రీనారాయణ అన్న ఇండస్ట్రియలిస్ట్ గా, ప్లస్ బాలాజీ అన్న మన జనసేన పార్టీ నుండి కవిత గారు, ఇంకా అనేక మంది నాయకులు ఇక్కడ మా పార్టీలో కూడా తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన రామూర్తి అన్న అందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ ఈ రోజు ఒక విజ్ఞప్తి ఏమంటే, మీ కోరికని ఏదైతే అడిగినారో ఆ స్థలం తెలుసు కాబట్టి ఈ రోజే పోయి ఆయన మహానుభావుడు జన్మించిన దినోత్సవం క్లీన్ చేయండి. ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే నేను చూసుకుంటా. చిత్తూరు నగరాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలిపారు.
చిత్తూరు బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. అనంతరం కాసేపు యువతతో బ్యాడ్మింటన్ ఆడి యువతకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరులో యువతకు క్రీడాకారులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువత చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి క్రీడల పట్ల మక్కువ చూపాలని సూచించారు. కూర్చోమంది ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు పట్టణంలో మెసానిక్స్ గ్రౌండ్లో ఉండే ఈ ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని హంగులతో రీప్రారంభించడం జరిగింది. దీన్ని మన చరణ్ రాజ్ తీసుకొని చిత్తూరులోని ఇంకా ఎందరో యువతకి ఒక బ్యాడ్మింటనే కాదు, పక్కన గ్రౌండ్లో కూడా క్రికెట్ సంబంధించి ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ కూడా ఆడుతుంటారు. సో చిత్తూరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఒక స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి యువతనంతా కూడా ఒక ఉన్నతమైన ఆటగాళ్ళగా తయారు చేసే బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ చరణ్ రాజ్ చెప్తూ ఇంకా చాలామందికి ప్రోత్సాహాన్ని కల్పించాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీని కోరుకుంటున్నాను.